నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మేము నేచర్ థెరపీ గురించి మాట్లాడబోతున్నాము మరియు ఇది ఎంత సహాయపడుతుందో తెలుసుకుంటాము. ఈ నేచర్ థెరపీని మనం తరచుగా చూడటం మరియు వినడం జరుగుతుంది. కాబట్టి నేచర్ పాథీ థెరపీలో చాలా రకాల థెరపీలు ఉన్నాయి. ఎప్పుడు నేచర్ థెరపీ జరుగుతోంది, ఎప్పుడు ఇంకో థెరపీ జరుగుతోంది. శరీరానికి బయట పనిచేస్తున్న ఏ థెరపీ పైన కిడ్నీకి ఎలాంటి నష్టం కలిగించదు. అది శరీరానికి చల్లని వస్తువులు రాకముందు వరకు కాంటెక్ట్లో మీరు చల్లని నీటిలో స్నానం చేశారు లేదా మడ బాత్ తీసుకున్నారు. ఆ తర్వాత శరీరం చాలా చల్లగా మారింది లేదా మీకు జ్వరం వచ్చింది అంటే ఆ కారణంగా మీ కిట్ల స్థాయి ఖచ్చితంగా పెరిగిపోతుంది. ఇక్కడ తెలిసిన విషయం ఏమిటంటే కిడ్నీ చెడు కావడం లేదు. అవి కేవలం జ్వరం రావడం వల్ల కటరిన్ స్థాయి జంప్ చేస్తాయి. రెండవ విషయం, మేము ప్రతి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆహారం మరియు పానీయాలు చాలా మారుతాయి. అన్నాన్ని పూర్తిగా ఆపివేస్తారు. గోధుమలు తినడం లేదు, అన్నం తినడం లేదు. మనం గోధుమ మరియు అన్నం తినడం ఆపినప్పుడు రోగి బరువు తగ్గడం ప్రారంభమవుతున్న ఒక సాధారణ సమస్యను చూస్తాము. మీరు ఏదైనా నేచర్ థెరపీ తీసుకుంటే, ఏదైనా చికిత్స చేస్తే, మీ బరువు తగ్గుతుంటే అది మీ శరీరం బలహీనంగా మారుతున్నందుకు ఒక పెద్ద హెచ్చరిక. కిడ్నీ ఫిలిపే యొక్క శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం చాలా అవసరం. ఎందుకంటే కిడ్నీ చెడు అయితే పూర్తిగా చెడు అయిన తర్వాత వచ్చే దశ డయాలిసిస్. ఈరోజు నా కిడ్నీ చెడు అవుతోంది, నా డయాలిసిస్ చేసే అవకాశాలు ఉన్నాయి. నేను కిడ్నీని సరిచేయాలనుకుంటే నా శరీరాన్ని బలహీనంగా చేసుకోవడం కాదు, ఎందుకంటే నా శరీరం చాలా బలహీనంగా మారుతుంది. నా శరీర బరువు 40 కిలోలు, 45 కిలోలు, 50 కిలోలు అవుతుంది. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు డయాలిసిస్ పరిస్థితి ఉండదు. మీ శరీరం ఆరోగ్యంగా ఉంటే మీ కిడ్నీ కూడా బాగా పనిచేస్తుంది. కానీ మీ శరీరం బలహీనంగా ఉంటే మంచి కిడ్నీ కూడా తక్కువగా పనిచేస్తుంది. మీరు తినే ఆహారం మీ శరీరానికి అందుతుంది. అదే ఆహారం మీ కిడ్నీకి కూడా అందుతుంది. కిడ్నీకి ప్రత్యేకంగా ఆహారం ఉండదు. కాబట్టి మీరు ఆహారంలో మంచి పండ్లు, మంచి కూరగాయలు తింటున్నా, మంచి పండ్లు మరియు కూరగాయలు మీ శరీరాన్ని నడిపించగలవని అనుకుంటున్నా. అది సాధ్యం కాదు. మీరు బీమారిగా ఉన్నప్పుడు మీ శరీరం బరువు తగ్గడం ప్రారంభిస్తే మీ శరీరంలో బలహీనత పెరుగుతుంది, రక్తం తగ్గుతుంది, మీ శరీరంలో మొత్తం బూటింగ్ తగ్గుతుంది, కాళ్లలో వాపు వస్తుంది మరియు ఆ వాపు తర్వాత కాళ్ల నుండి బయటకు వస్తున్నప్పుడు మీ ఊపిరితిత్తుల్లో నీరు చేరడం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. మీరు అనారోగ్యంగా మారాలనుకోకపోతే, కిడ్నీ ఫెయిల్ అయిన రోగి కావాలనుకోకపోతే నేషనల్ 35 నుండి మీరు ప్రారంభించవచ్చు. కానీ మీ కిడ్నీ చెడు అవ్వడం ప్రారంభమైతే మరియు మీరు ఆహారం మరియు పానీయాలను ఆపి కేవలం పండ్లపైకి వెళ్ళడం లేదా ధాన్యాలను పూర్తిగా ఆపడం ద్వారా నా శరీరం బతుకుతుందని లేదా నా డయాలిసిస్ జరగదని అనుకుంటున్నట్లయితే మీరు తప్పు భావనలో ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ పేషెంట్ను డయాలిసిస్ నుండి కాపాడాలంటే మనకు ఒకే ఒక మార్గం ఉంటుంది. అది కిడ్నీ యొక్క పనితీరును పెంచడం గురించి. కిడ్నీ బలహీనమైన అవయవం. ఒకటి కిడ్నీ ఫిలిపేషన్ శరీరంలో దానికి మనం ఆహారం ఇవ్వాలి. మనం దానికి ఆహారం ఇచ్చినప్పుడు అది బాగా పనిచేస్తుంది. అతనికి ఆహారం ఇవ్వకపోతే అతను తక్కువ పని చేస్తాడు. కాబట్టి చాలా సార్లు మనం ఏమి చూస్తామంటే రోగి ఆహారం మరియు పానీయాలను చాలా తక్కువగా తీసుకుంటాడు, కూరగాయలపై ఎక్కువగా ఉంటాడు, ధాన్యాలను పూర్తిగా ఆపేస్తాడు, బరువు తగ్గుతున్నాడు. మొదటి కొన్ని రోజుల్లో కిడ్నీ కొంచెం తగ్గుతున్నట్లు మనం చూస్తాము. పేషెంట్ యొక్క శరీరం బలహీనంగా ఉంది కానీ కొనసాగుతోంది. కిడ్నీ చాలా వేగంగా పెరగడం ప్రారంభిస్తుంది. పేషెంట్ యొక్క శరీరం చాలా బలహీనంగా మారింది. పేషెంట్ సరైన ఆహారం తినకపోవడం వల్ల జరుగుతోంది. పేషెంట్ యొక్క శరీరంలో బలహీనత ఉంది. పేషెంట్ శరీరంలో బలహీనత సరి అయినప్పుడు కిడ్నీలో కూడా ఆటోమేటిక్గా బలహీనత పెరిగింది. ఈ కారణంగా కిడ్నీ పనిచేసే సామర్థ్యం మరింత తగ్గింది మరియు స్థాయిలు మనకు చేరుకున్నాయి. మేము ఎప్పుడు మా శరీరానికి ఎనర్జీ ఇస్తున్నాము. మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు మమ్మీ మనకు ఆహారం ఇస్తుంది. నాకు తిను, ఆహారం పానీయాలు వదలకూడదు అని చెబుతుంది. ఆహారం పానీయాలు వదిలితే మరింత బలహీనత వస్తుంది. కిడ్నీ రోగులకు కూడా ఇదే ప్రాథమికాలు వర్తిస్తాయి. రోగిని బలహీనంగా చేస్తోంది ఆహారం మరియు పానీయం. మీరు బలహీనంగా చేసే ఆహారం తింటే మీరు కష్టంలో పడతారు. కాబట్టి మీరు కేవలం జాగ్రత్తగా ఉండాలి. మీరు రోజువారీగా ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారు? మీరు కిడ్నీ రోగి అయితే ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటే మీ క్రియాటినిన్ స్థాయి పెరుగుతుంది. ఎందుకు అంటే
ఇక్కడ కిడ్నీ చెడు కావడం వల్ల మీ కేటనిన్ స్థాయి పెరగడం లేదు. కేటరిన్ స్థాయి కాబట్టి ఇది పెరుగుతోంది ఎందుకంటే మీరు తీసుకున్న ప్రోటీన్ ఆహారం కేటనిన్‌లో ఎక్కువగా మారుతోంది. మనం ప్రోటీన్ స్థానంలో నా ఆహారంలో కార్బోహైడ్రేట్స్ చేర్చుకోవాలని గమనించాలి. మరియు కార్బోహైడ్రేట్స్ యొక్క ఉత్తమ మూలం ఏమిటో అది మీ ధాన్యాలు, గోధుమ మరియు అన్నం. కాబట్టి మీరు మీ గోధుమ మరియు అన్నాన్ని కాపాడుకుంటే మీ స్థాయి చాలా మంచి విధంగా తగ్గుతుంది. బరువు తగ్గకుండా, బలహీనత లేకుండా నేను మీకు కొన్ని రోగులతో పరిచయం చేయాలనుకుంటున్నాను. వారిని కలుసుకుంటే మీకు మీ ఆహారం, మీ మందు ఎలా పనిచేస్తుందో పూర్తి ఐడియా వస్తుంది. మీరు సరైన విషయాలపై చర్య తీసుకోవాలి మరియు మీకు ఫలితాలు చాలా ఆకర్షణీయంగా ఉండదు. మీరు స్వయంగా చూశారు ఎలా కట్ లెవెల్ తగ్గుతుంది. బలహీనత ఎప్పుడూ రాదు. ఆహారం తినే సామర్థ్యం ముందుగా కంటే ఎక్కువగా ఉంటుంది. మీ శరీరంలో ఎనర్జీ ఉంటే మీ కిడ్నీకి కూడా ఎనర్జీ అందుతుంది. కానీ మీ శరీరం బలహీనంగా ఉంటే మీ కిడ్నీ చాలా కాలం పాటు పనిచేయదు. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మీ ట్రీట్మెంట్ ఇక్కడే ముగుస్తుంది. దీనితో మీరు అందరితో కలిసి నడవడానికి అనుమతి పొందుతారు. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.